దాని విషయంలో. సార్ ఎస్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి, మీరు అలానే ఉండండి. మనతోటి బండారు రామ్మోహన్ గారు అడ్వకేట్ జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. లక్ష్మణ్ గారు నమస్తే. రామ్మోహన్ గారు, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ జరగడం అనేది హృదయ విదారక ఘటన మనందరికీ తెలుసు. అయితే దీనిలో బాధ్యులుగా అసలు గట్టిగా ఎవరిని అనుకోవాలి? ఎవరైతే ఆ బస్కి లైసెన్స్ ఎవరు ఇచ్చారు, ఆ బస్కి అసలు సరైన పేపర్ పత్రాలు ఉన్నాయా? అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారా? డ్రైవర్కి ఎంతవరకు శిక్ష పడే అవకాశం ఉంది? యాజమాన్యానికి ఎంతవరకు అవకాశం ఉంది? యాజమాన్యం ఎంతవరకు పేమెంట్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా చనిపోయిన వారి కుటుంబాలకు? దీని గురించి ఏమైనా చెప్తారా మీరు? లక్ష్మణ్ గారు, మీకు రాజారావు గారికి ఇతర మిత్రుల నమస్కారం. చెప్పాలి, రాజారావు గారు ఆర్టీఐ ఆఫీసర్ గా చాలా వరకు సాంకేతిక కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. సాంకేతిక మానవ తప్పిదాలు మూడు అధికంగా చాలా క్రిమినల్ కేసు చేస్తాను కనుక ర్యాష్ నెగ్లిజెన్స్ వరకు చెప్పండి. ఇందులో మూడు అంశాలు కనపడుతున్నాయి. అసలైన విషయాన్ని రాజారావు గారు ఇంకా డిపార్ట్మెంట్ కనుక చెప్పలేకపోయారు, కానీ ఆర్టీఐ శాఖలో ఉన్న అవినీతి అనేది ఇవాళ భక్తులన్నీ ఫిట్నెస్ ఉన్నాయా, ఉంటే ఎట్లా ఉన్నాయి, ఏ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, ఏ రాష్ట్రంలోకి వస్తున్నాయి, ఎట్లా అని. ఇవాళ ఆర్టీఐలో రిటైర్ అయ్యాక గతంలో సంఘటన గాంధీ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీఐ ఉన్నప్పుడు ఆయన బండపోతూ తిడుతూ ఒక రాజకీయ నాయకుడు భక్తుల కంపెనీ రాజకీయ నాయకుడు ఎంత ప్రత్యేక గొడవ చూసిన చూసినా కదా హైదరాబాద్. అంటే అధికారులను బెదిరిస్తున్నారు బస్ ఆపరేటర్లు, ముఖ్యంగా యజమాని. ఒకటి. రెండోది ఏంటంటే ఆర్టీఐ శాఖల అవినీతి గురించి మాట్లాడాలంటే రెండు ఏ రాష్ట్రమైనా సరే ఎవరు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏ మాత్రం తక్కువ అంటారు. ఈ మధ్యన తెలంగాణలో మంత్రుల మధ్య పోటీ పెడుతున్నాం కదా మీరు. అప్రధానమైన శాఖలు ఇచ్చారు, పనికిరాని శాఖలు ఇచ్చారని మంత్రులే కొట్టాల్సి. అంటే అర్థమైంది, ఏదైతే డబ్బు వచ్చేసేగా ఉందో దాన్ని ఆ శాఖ మంచిగా అనుకుంటున్నారు. అందులో 4-5 ప్రధానమైన శాఖల్లో రెవెన్యూ కానీ, పోలీసు కానీ, లేకపోతే మన మున్సిపాలిటీ, పంచాయతీ, అలాగే రవాణా శాఖ కూడా అందులో డబ్బులు వచ్చే ఆదాయం వచ్చే కదా. ఈ బస్సు ప్రమాదం గురించి చెప్తాను. ఇక్కడ ఒకటి మీరు అన్నట్టు లక్ష్మణ్ గారు యాక్సిడెంట్ చేశారు, ఆపితే అయిపోయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అండి. అందులో బస్సు నుంచి బయటపడి ప్రయాణం ఎలాంటి మార్గం ఉంది, ఆ మార్గాలు ఉన్నాయి అక్కడ పాటిస్తుంటారు. అంటే హార్మర్స్ లేవు. అట్లాగే కార్బన్ డైఆక్సైడ్ విడిచే ఒక చిన్న సిలిండర్ డ్రైవర్ సీట్ వెనుక ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. డ్రైవర్ సీట్ కిందనో లేకుంటే వెనుక సామాన్లు అయితే దిశలో ఉండదు కదా, అది లేదు. ఉన్న వాటికి నాకు లేదు. ఇవాళ పొద్దు నుంచి అనేక టీవీలు చూపడుతున్నాయి కదా. ఇదే కావేరీ బస్సు మన ప్రదర్శనలు ఆటో బస్సులు 10 బస్సులు చెక్ చేస్తే. రామ్మోహన్ గారు కొంచెం బిగ్గరగా మాట్లాడరా, మీరు కొంచెం గట్టిగా మాట్లాడరా? అందులో నేను బాగానే వస్తుందండి నాకు, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఆ బస్సుల్లో ఎలాంటి సౌకర్యాలు, ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించలేరు. ఇన్నిటికంటే రెండు అంటే ప్రజలు కూడా మారారు. ముఖ్యంగా ప్రజా రవాణా వ్యవస్థ ఇంత బాగా ఉండగా ఈ ప్రైవేట్ రవాణా వ్యవస్థ కూడా ఎందుకు మనం ఒక గంట ముందు పోవచ్చు. స్పీడ్ చూడండి, 120-140 కిలోమీటర్ల స్పీడ్ లో పోవచ్చు తప్ప ఆ బస్సు 300 కిలోమీటర్లు డ్రైవర్ పారిపోదామని తర్వాత సెకండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అది జరిగింది. జరగానే అంత ఆపడానికి అంత టైం బయటకు అవసరం చేసుకోండి, పారిపోవడం కాదు. ఇక్కడ అంత స్పీడ్ ఉన్న బస్సు ఊగుతూ పోతుంటారు. రాత్రిపూట మనం బస్సులో మెలకు వస్తే మనం భయపడిపోవాలి అంత స్పీడ్. అంటే కార్ల కంటే అధ్వానంగా కారు కదా కట్టుకొట్టినట్టు వెళ్ళిపోతుంది. ఒకటి డ్రైవర్లతో పాటు ఇక్కడ ప్రభుత్వం తప్పడం ఏంటంటే ఈ పిక్చర్ సర్టిఫికేట్ కానీ వేరే రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయిన నెంబర్లు మేము ఏం చేస్తామని రవాణా శాఖ మంత్రి తేలిగా మాట్లాడుతుంటే ఎవరితో ఏం చెప్పాలి మనం? ఏ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయినా ఇక్కడ తిరుగుతున్నాయి బస్సులు, అది కంట్రోల్ చేస్తుంది వీటి కదా. గతంలో పాలెం బస్సు ప్రమాదాలు 40 మంది చచ్చిపోయినా, కొత్తూరు ప్రమాదాలు 22 మంది చచ్చిపోయినా, ప్రతి బెంగళూరు రూట్లో ఇప్పటికీ చాలా ప్రమాదాలు జరిగినాయి. దీనిలో ప్రజలు కూడా మారారు. బాగా స్పీడ్ నడిచేది కావాలి. మీరు చూస్తారు ఎంత సౌకర్యాల విషయం చూస్తున్నారు, కానీ భద్రతా ప్రమాణాలు ఇచ్చే కూడా చూస్తున్నాము. రెడ్ బస్సు లాంటి యాప్లు ఉంటాయి కదా, యాప్లలో కూడా వీళ్ళు ఏం చేయాలంటే ముందు నేను చెప్తున్నాను ఏంటంటే వీళ్ళకి భద్రతా ప్రమాణాల గురించి ఒక యాప్ లో వివరాలు ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ బాగుంది అనే మాటతో మనం ప్రయాణం చేస్తే మనం కారు కొనుక్కుంటే బండి కొనుక్కున్నా కూడా ఈ భద్రతా ప్రమాణం చూస్తే అది ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే డ్యామేజ్ ఉంటుంది అనే మాటనే మనం చూస్తాం కదా. ఈ బస్సు ప్రయాణంలో కూడా చూడాలి. ఎందుకంటే ప్రజా రవాణా వ్యవస్థ ప్రభుత్వం బాధ్యతని తప్పించుకొని లంచాలు తీసుకొని ఇట్లాంటి
ఆ ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ప్రోత్సహించడమే కాకుండా ఇవాళ రాత్రి చెక్ చేయండి, మొత్తం 190 బస్సులకు పర్మిషన్ సరిగ్గా ఉంటాయి, ఫిట్నెస్ సరిగ్గా ఉండదు. లేకపోతే అక్కడ సాంకేతిక తప్పిదం కానీ మీరు ఇప్పుడు రాజారావు గారు అన్నట్టు కొన్ని విషయాల్లో మనం దాన్ని ఏం చేయలేం, ప్రమాదాలను తెచ్చుకోలేము ఎవరు కూడా. ఎందుకంటే మన 50% మన చేతిలో ఉంటది లక్ష్మణ్ గారు. ఎదుటివాడు తప్పు చేసే 50% వాడి చేతిలో కదా, మన చేతిలో ఉంటది కదా. డ్రైవింగ్ పొరపాట్లలో ఇంకోటి ఏమైందంటే అసలు ఈ బస్సు కంపెనీలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డ్రైవర్ సలహా తీసుకుంటున్నారా. నేను ఒక ప్రముఖ కంపెనీ బస్సు ఈ మధ్యన బెంగళూరు నుంచి వస్తుంటే సరిగ్గా ఏసీలు పని చేయడం లేదు, సౌండ్ వస్తుంది, ఏంటిదా అని అడిగినా. ఏముంది సార్, ఏం లేదు, మా వాడికి మా ఓనర్కి ఏం చెప్పినా వినదండి, మా మేనేజర్ల మాటలు బాగా వింటారు, కానీ డ్రైవర్ కదా, నేను నడిపించేది నేను కదా, ఇట్లాంటివి వస్తున్నాయి సార్ అని చేతి ఇట్లాంటి ఉన్నాయి అని చెప్తే ఆయన ఏమన్నా నీకేం తెలియదు, నేను వాళ్ళతో సలహా తీసుకుంటా అన్నాడట. ఆయన ఒక మోటార్ సామెత చెప్పిండు. ఇప్పుడు మనకు గొడవలకి సిగ్గుండదు, కోసేవాడికి సిగ్గుండాలి. అంటే మనకు ఎవరినైతే సలహాలు తీసుకున్నా వాళ్ళని తీసుకొని వాళ్ళ డ్రైవర్ల సలహాలు తీసుకుంటేనేమో ఆ బస్సులో లోపాలు ఏమో సంగతి తెలుస్తుంది. అన్నిటికంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ బస్సు ఒరిస్సాలో రిజిస్ట్రేషన్ అయింది, అంతకుముందు గోవా రిజిస్ట్రేషన్ అయింది, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి అంటున్నాను. అవన్నీ చూడాల్సిన బాధ్యత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కదా, చూడాలి కదా, తప్పించుకుంటే లాభం లేదు. ఇప్పటికైనా సరే 3 విషయాలు మనం చేయాలి. ప్రజలు కూడా చాలా మౌన ప్రేక్షకులుగా మిగిలిపోతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు అందరం మాట్లాడతాం, వారం రోజుల తర్వాత అందరం మర్చిపోతాం కదా. ఇది కాదు కదా సమస్య. ఇవాళ మీకు ఇన్సిడెంట్స్ లేకపోయినా, లేకపోతే భద్రతా ప్రమాణాలు సరిగ్గా పాటించకపోయినా బస్సులు గ్యారేజ్లో అక్కడికి జరగకుండా ఉండాల్సిన పరిస్థితి నుంచి వాళ్ళ లంచాలు తీసుకొని పెద్ద ఎత్తున ఆర్టీఏ శాఖల అవినీతి తిమింగలాలు ఉండి వాళ్ళకి పెద్ద బంగ్లాలు కట్టుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వీళ్ళందరూ కూడా. మీరన్న దానిలో ఒక వాల్యూడ్ పాయింట్ కూడా మనం అనుకోవచ్చు రామ్మోహన్ గారు. ఇప్పుడు అంటే ఇది ఏదో వాళ్ళ పొట్ట మీద కొట్టాలని కాదు, కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు యాజమాన్యాలు నిర్లక్ష్యం వేడాలి అంటే కొన్నాళ్ల పాటు అసలు ప్రైవేట్ ట్రావెల్స్ని ప్రజలు బాయ్కాట్ చేస్తే ఈ సమస్య నుంచి కొంచెం అధిగమించే అవకాశం ఉందంటారా? అదొక మార్గమే. ఎందుకంటే నేను రెండు అంటున్నాను, ఇప్పుడు రేటింగ్ అంటే చాలా వరకు మనం చూస్తున్నాం కదా, అమెజాన్ లో వస్తువు కొన్నాం. సినిమా రేటింగ్ విషయంలో మనం చూస్తున్నాం కదా, మన లక్ష్మణ్ గారు సినిమా విషయంలో రేటింగ్ లో కూడా చాలా రకరకాలుగా చూస్తున్నాం. అందుకే రేటింగ్ కూడా చూడొద్దు, భద్రతా ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయా లేవా. ఒకటి స్పీడ్ కిల్స్ కదా. మహా అంటే 1 గంట ముందుకు పోతామని చెప్పి ప్రైవేట్ చూస్తున్నాం. ప్రజా రవాణా మెరుగుపడితే దీనిలో ఎక్కువ మంది ప్రయాణం చేయరు. అంటే కావాలని మరి వాటిని ఇంత నియంత్రణ పాటించుకుని ప్రైవేటు బస్సులో ప్రయాణం చేయమని భీష్మించుకొని కూర్చోలేదు. కానీ ట్రైన్ అయితే 3 నెలల ముందుగా రిజర్వేషన్ దొరకలేదు బెంగళూరుకు, దూర ప్రయాణాలకు. విమానం ఖరీదైంది. ఒక్కోసారి ఇదే ప్రైవేట్ బస్సులో యాజమాన్యాలు దోపిడీ చూస్తున్నాం కదా లక్ష్మణ్ గారు. పండగలు అయితే 3 రెట్లు 4 రెట్లు వసూలు చేస్తున్నారు. మరి ఏం చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ ఒకటి ఉంటుంది, పోయేది ఒకటి ఉంటుంది, స్టేజ్ క్యారేజీలు తీసుకుపోయి లాంగ్ సర్వీస్ నడుపుతుంటారు, చూస్తున్నాం కదా. ఇప్పుడు స్పెషల్ బస్సు నడిపించాల్సింది ప్రభుత్వాన్ని కాదా, ప్రజల్ని కాదా? ఏపీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ఉన్నాయి కదా, వీళ్ళు ఇవ్వాల్సిన పని. ఎందుకంటే డిమాండ్ దాకా సప్లై ఉంటే ఎవరు కూడా ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు కోరుకోడు కదా. ఒకటి ప్రయాణికులు తప్పేందంటే ఆర్టీసీ బస్సులో అయితే స్పీడ్ లిమిట్ ఉంటుంది. నా ఉద్దేశం ఫస్ట్ చేయాల్సింది బహిష్కరణ తర్వాత, కానీ ఈ ప్రైవేట్ బస్సులకు వేగ నియంత్రణ పరికరాలు అమర్చాలి. జాతీయ రహదారులలో 100 కిలోమీటర్ల కన్నా ఎక్కువ పోవడానికి వీల్లేదు. రాష్ట్ర రహదారులకి 80 కిలోమీటర్లే పరిమితం అవుతుంది కదా. వీటిని ఎందుకు పాటించారు? ఆర్టీసీ బస్సుల్లో ఉన్న అవరోధం ఏంటంటే వీళ్ళందరికీ అవి స్పీడ్ గా పోవు. ఎందుకు పోవు? 60-80కి లాక్ అయి ఉంటాయి కనుక పోవు. మా అయితే చెప్తున్నాను గంట లేట్ గా పోవచ్చు. ఇప్పుడు వాళ్ళ స్పీడ్ ఏం చేసింది, 1 గంట ముందు పోతామంటే పరలోకాలకు తీసుకెళ్ళింది కదా, కారణాల లోకాలకు వీళ్ళు వెళ్ళిపోయింది కదా. అందుకనే ఉంటాయి ఇవాళ 20 మంది చనిపోయిందంటే 20 కుటుంబాలు నిరాశ్రులు అయిపోయినట్టు కదా. 20 కుటుంబాలలో కొన్ని కుటుంబాలు అయితే మొత్తం కుటుంబంలో ఉన్న అందరూ చనిపోయారు కదా, పిల్లలతో సహా. అందుకని ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆర్టీఏ శాఖలో అవినీతి. నిన్న చూసాం మనం, ఆర్టీఏ చెక్ పోస్ట్ రద్దు చేశారు. ఏది ప్రభుత్వం తెలంగాణ. నేనేమన్నా అంటే ఇంట్లో ఎక్కడ ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకున్నట్టు కాకపోతే ఏంది? ఇప్పుడు ఇదే బస్సులలో గంజాయి అక్రమ రవాణా చూసినాం మన గతంలో. బస్సును చెక్ చేయొచ్చు కదా, ఒక మాట కూడా చేయొచ్చు. ఇప్పుడు ఒకటి ఏంటంటే తాగడం అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఉంటుంది దీనిలో. కానీ చాలా వరకు నాకు తెలిసి అది కొంత నియంత్రణ జరిగింది. అంటే పెద్ద దూర ప్రయాణాల డ్రైవర్లు తాగుతలేరు, కానీ దానికి కూడా చర్య తీసుకోవాలి. ఎక్కడ అంటే మీరు స్టార్టింగ్ పాయింట్ కాకుండా హైవేలలో ఫస్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఏదైతే మనకు టోల్ బూత్ ఉంటది కదా, అక్కడ కనుక చెక్ చేస్తే సరిగ్గా ఉన్నారు. గతంలో ఇంకా పాలెం ప్రమాదంలో అయితే క్లీనర్ నడిపించారట. అప్పుడు క్లీనర్ లేదు, ఇప్పుడు అంతా డబుల్ డ్రైవర్లే. ఇప్పుడు ఈ బస్సుకు